నెల్లూరు రూరల్లో వేలాది మంది ఆటోలను నడుపుతూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. అయితే ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అసెంబ్లీ వేదికగా గళం వినిపించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని, త్వరలోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నెల్లూరుకు ఆహ్వానించి ఆటో డ్రైవర్లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్ల ఆకాంక్షలు, మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామని, వారి సమస్యలపై నేరుగా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్లో వేలాది మంది ఆటోలను నడుపుతూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. అయితే ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అసెంబ్లీ వేదికగా గళం వినిపించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని, త్వరలోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నెల్లూరుకు ఆహ్వానించి ఆటో డ్రైవర్లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్ల ఆకాంక్షలు, మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామని, వారి సమస్యలపై నేరుగా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆటోలు సాఫీగా చేసుకునేదానికి ఇవన్నీ ఉన్నాయన్నా వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకి మేము పోవాల్సి వస్తుంది. మా సొంత పనులు అయి ఉండే కూడా మేము ఎక్కించుకొని వాళ్ళు చెప్పిన రేటుకి మేము పోవాల్సి వస్తుంది. అది మనకు కొంచెం లాస్ అవుతుంది. మళ్ళీ వెయిటింగ్ కానీ వాళ్ళని ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. అదే గవర్నమెంట్ ఏమైనా ఒక సాఫ్ట్వేర్, చిన్న సాఫ్ట్వేర్ ఒకటి తెచ్చి, ఇప్పుడు నా పేరు షేక్ జావేద్ మీద ఉంది బండి, జావేద్ మీద బండి ఉంది, ఫలానా ఏరియా, ఫలానా డీటెయిల్స్ కూడా ఈజీగా ఉంటుంది. రేపు ఒకవేళ పోలీసు వాళ్ళకి ఏమైనా క్రైమ్ జరిగినా కానీ డేటా అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని నెల్లూరు పిలిచి ఈ ఆటో డ్రైవర్లు అందరితో ఒక మీటింగ్ పెట్టిద్దాం. ఎందుకంటే ఒక నగరం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఈ యొక్క దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆటోల మీద ఆధారపడి జీవించే కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లోనే కొన్ని వేల ఆటోలు ఈ యొక్క యువకులు ఆటోలు తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా, కొంతమంది పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, చాలామంది కూడా ఆటోలు తీసుకొని ఆటోల మీద జీవనాధారం సాగిస్తూ ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఆటోలకు సంబంధించి, ఆ డ్రైవర్లకు సంబంధించి కొన్ని సమస్యల మీద అనేక రోజులుగా నా దృష్టికి వచ్చినప్పుడు రాష్ట్ర శాసనసభలో కూడా ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఆటోల మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నా, దయచేసి ఆటో యొక్క డ్రైవర్ల పట్ల అందరూ కూడా సానుకూల ధోరణితో వ్యవహరించండి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అధికారుల వల్ల ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు కూడా వాడు తెలియజేయడం జరిగింది. దాన్ని కూడా నేరుగా అధికారులకు తెలియజేసి ఆ యొక్క పొరపాట్లు పునరావృతం కాకుండా చేస్తానన్న మాట. అదేవిధంగా ఆటో ఎక్కడో దగ్గర ఆగినప్పుడు ఆటో అటు ముందుకి వెనక్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ అడ్డు ఉంటే తీయాల్సిందే. ఆ తీసే పరిణామ క్రమంలో కొంచెం కఠిన చర్యలకి కొంతమంది అధికారులు పాల్పడుతున్నారు. దానివల్ల వాళ్ళు కూడా ఆర్థికంగా ఆటో డ్రైవర్లు నష్టపోతూ ఉన్నారు. రోజంతా కష్టపడితే, రోజంతా తిరిగితే వచ్చేదే చాలా తక్కువ. ఆ పరిస్థితుల్లో అదనంగా వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెడితే వాళ్ళ కుటుంబాలు శిథిలమయ్యే పరిస్థితి. కాబట్టి అధికార యంత్రాంగం కూడా సానుకూలంగా ఆలోచన చేసేదానికి చేయాలని మాట చెప్తూ, అతి త్వరలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆటో డ్రైవర్ల ఆకాంక్షలు, కోరికలు, మనోభావాలు గుర్తించి దాంట్లో ఏది చేయగలుగుతాం, ఏది చేయలేం అన్న విషయం మీద స్పష్టత ఇస్తానని చెప్పని చెప్తున్నాం. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నా ప్రమాణ స్వీకారం జరుగును.
నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్.